హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్మార్ట్ శ్రీను. ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయడం ఎలా, అండ్ మీ ఛానల్ గ్రోత్ కూడా దీనిపైన బేస్ అయి ఉంటుంది. అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రెండు కూడా మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలుసు కదా. చాలా మంది ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేయడం ఎలా, అండ్ సబ్స్క్రైబర్స్ చాలా మందికి పెరగట్లేదు కూడా. సో దానికి రీజన్ ఏంటో చెప్పనా, నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అండ్ నా ఛానల్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక వీడియోస్, షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ ఈ రెండు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ని మనం ముందుగా అప్లోడ్ చేయాలి. జనరల్గా మనం ఛానల్ స్టార్టింగ్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ని అప్లోడ్ చేయాలి, అండ్ ఛానల్ గ్రో అయిన తర్వాత ఎలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయాలి. అయితే ఈ విషయాలు తెలుసుకునే ముందు మనకి లాంగ్ వీడియోస్ నుంచి ఉపయోగం ఏంటి, షార్ట్ వీడియోస్ నుంచి ఉపయోగం ఏంటి చూద్దాం. జనరల్గా మనకి సబ్స్క్రైబర్స్ రావడానికి లాంగ్ వీడియోస్ లేదా షార్ట్ వీడియోస్ రెండింటిలో ఏది అప్లోడ్ చేయాలని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, షార్ట్ వీడియోస్ నుంచి మనకి యూజ్ ఏంటి అండ్ లాంగ్ వీడియోస్ నుంచి మనకు వచ్చే యూజ్ ఏంటి. జనరల్గా షార్ట్ వీడియోస్ నుంచి మనకి ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆడియన్స్ లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ని ఎక్కువగా చూస్తారు. అండ్ లాంగ్ వీడియోస్ అనేది మనకి అవసరమైతేనే మనకి స్టే చేసి చూస్తారు, లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్న వీడియోస్ని అయితే లాంగ్ వీడియోస్ని చూస్తారు. సో ఇలాంటప్పుడు మనకి యూట్యూబ్ ఏం చేస్తుందంటే, షార్ట్ వీడియోస్ నుంచి మనకి వ్యూస్ని ఇస్తుంది. అంటే అది వాచ్ అవర్ ఎంత వచ్చినా సరే మన ఛానల్కి అది కౌంట్ కాదు. అండ్ లాంగ్ వీడియోస్ నుంచి మనకి వాచ్ అవర్ ఇస్తుంది, దానికి వ్యూస్ అయితే కౌంట్ కావు. సో మనకి వ్యూస్ అనేవి ఎక్కువగా దేని నుంచి వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ నుంచి. అంటే మన వీడియో అనేది ఆడియన్స్లోకి ఎక్కువగా వెళ్తుంది. సో ఎక్కువగా మన వీడియోని చూస్తున్నప్పుడు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ పెరుగుతారు కదా. సో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, షార్ట్ వీడియోస్ని ఎక్కువ అప్లోడ్ చేయండి. దానికి రీజన్ చెప్పాను కదా. సో ఇలా అప్లోడ్ చేయడం వల్ల అట్లీస్ట్ మీకు మోనిటైజేషన్ మనకి 2 టైప్ ఆఫ్ ఉంటుంది. సో దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నార్మల్గా చూసుకుంటే మినిమం ఇప్పుడు 500 సబ్స్క్రైబర్కి ఫస్ట్ మోనిటైజేషన్, 1000 సబ్స్క్రైబర్స్కి సెకండ్ మోనిటైజేషన్ ఇస్తున్నారు. సో ఇలాంటప్పుడు మనకి మినిమం 500 సబ్స్క్రైబర్స్ లేకుండా వాచ్ అవర్ కానీ వ్యూస్ కానీ మనం ట్రై చేయలేము. మనం స్టార్టింగ్లో ఎక్కువ షార్ట్ వీడియోస్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది కొంచెం ఎర్లీగా వస్తారు. సో మినిమం మీరు 500 సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు కూడా షార్ట్ వీడియోస్ చేయండి. బట్ లాంగ్ వీడియోస్ చేయకూడదా, సబ్స్క్రైబర్స్ రారా, వస్తారు. నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చింది షార్ట్ వీడియో. ఒక వీడియోకి 135 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ లాంగ్ వీడియోస్ చూసుకుంటే హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చి 18 మెంబర్స్ వచ్చారు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అని ఫాస్ట్గా ఆడియన్స్లోకి వెళ్తాయి. సో ఎప్పుడైతే మీకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తున్నాయో ఎక్కువ మంది చూస్తున్నారని అర్థం. ఎక్కువ మంది చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని అర్థం. అలా అని ఫైనల్ వరకు మీరు షార్ట్సే చేస్తూ ఉండండి అని అయితే నేను చెప్పలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలి, మినిమం 500,000. సో అంతవరకు కూడా మీరు షార్ట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసి తర్వాత మీరు లాంగ్ వీడియోస్ చేసుకోండి. ఎందుకు తర్వాత లాంగ్ వీడియోస్ చేయాలి, ఈ డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది కదా. సో ఇందాక నేను మీకు చెప్పాను, లాంగ్ వీడియోస్ మనకి వాచ్ అవర్ అనేది కౌంట్ అవుతుంది, బట్ షార్ట్ వీడియోస్ వ్యూస్ అనేది కౌంట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, షార్ట్ వీడియోస్ ఎక్కువ చేయాలి బట్ మల్టిపుల్ టాపిక్స్ చేయకూడదు. ఓకేనా? మల్టిపుల్ టాపిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ముందు పెట్టిన వీడియోకి నెక్స్ట్ వీడియోకి కొంత ప్రమోషన్ అనేది తగ్గిపోతుంది. ఇదివరకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండేటప్పుడు ఓన్లీ ఒక టాపిక్ పైన చేయడం అనేది చాలా బెటర్. దట్స్ మై సజెషన్. ఎందుకంటే మీరు ఒక టాపిక్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో కంటిన్యూషన్గా మీ ఆడియన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కుకింగ్ ఛానల్ కానీ, ట్రావెలింగ్ ఛానల్ కానీ, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఏ ఛానల్ అయినా కానివ్వండి. సో ఆ ఛానల్ యొక్క వీడియో చూసి అట్రాక్ట్ అయిన ఆడియన్స్ ఎప్పుడూ కూడా సెకండ్ వీడియో అదే టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఓపెన్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు మల్టిపుల్ కంటెంట్స్ పెట్టినప్పుడు అందులో మీరు పెట్టిన వీడియో ఒక్కటే ఉంటుంది అట్రాక్టివ్గా, అండ్ ఇంకొకటి చూస్తే ఆ ఆడియన్స్ అనేది మనకి వెళ్ళిపోతారు. మీ ఛానల్లో మల్టిపుల్ కంటెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి నచ్చిన వీడియో ఒకటే ఉంది, సో ఒకటే చూస్తారు. అండ్ ఫర్దర్గా ఇది మనకి జస్ట్ ఏదో క్యాజువల్గా పెట్టారు అనుకొని లైట్ తీసుకుంటారు. సో ఒక ఆడియన్స్ వాచ్ చేయకుండా మనం పోగొట్టుకున్నట్టే. ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మన వీడియోస్ని ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నామా, ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నామా, అండ్ ఎన్ని డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాం, ఇది కూడా మెయిన్ పాయింట్. చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సండే ఒక వీడియో పెట్టారు అనుకోండి, సో నెక్స్ట్ డేకి వాళ్ళకి ఒక 2-3 వీడియోస్ తీయడానికి టైం దొరికింది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, మండే ట్యూస్డే లైన్గా 3 వీడియోస్ పెట్టేస్తారు. అండ్ 3 వీక్స్ వరకు కూడా వాళ్ళకి టైమే లేదనుకోండి, అప్పటి వరకు వాళ్ళు వీడియో పెట్టరు. తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఈ ప్రీవియస్ వీడియోస్కి
ఒక 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి, 1,000 వ్యూస్ కూడా ఆ తర్వాత పెట్టిన వీడియోకి రావడం కష్టం అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనకి డౌన్ అవుతూ ఉంటారు. యూట్యూబ్కి ఒక ఫార్మేట్ అనేది మనం అలవాటు చేయాలి. వీక్లీ 1 వీడియో పెడతారా, లేదా 3 వీడియోస్ పెడతారా, లేదా 2 వీడియోస్ పెడతారా, అది మీ ఇష్టం. బట్ మీరు పెట్టే టైమింగ్ అండ్ ఎన్ని వీడియోస్ పెడతారనేది అది మీ ఇష్టం. బట్ మీరు ఫ్రీక్వెంట్గా ఇలానే చేయండి. అంటే వీక్లీ 1 అయితే 1 చేయండి, 2 అయితే 2 చేయండి. టైం ఉన్నప్పుడు వీడియోస్ రికార్డ్ చేసుకొని ఇదే టైంని ఫాలో అవుతూ నెక్స్ట్ మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అనేది ఒక ఫార్మేట్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సండే మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశారనుకోండి, వీక్లీ మీరు 2 వీడియోస్ పెట్టుకున్నారనుకుందాం. అయితే మీరు నెక్స్ట్ వీడియో ఎప్పుడు వెడ్నెస్డే అప్లోడ్ చేస్తారు. సో వెడ్నెస్డే కూడా మీరు ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేశారనుకుందాం. అండ్ నెక్స్ట్ సండే మీరు మరలా ఈవినింగ్ అప్లోడ్ చేశారనుకోండి, సో మీరు టైం ఫార్మేట్ కూడా చేంజ్ చేసినట్టే. సో అప్పుడు కూడా మీకు ఛానల్ అనేది కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో అలా మీరు ఈవినింగ్ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం ఫార్మేట్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే కొంత ప్రమోషన్ కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో 100% చేస్తుందని చెప్పలేదు, బట్ తగ్గితే మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిందే కదా మనం. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా ఏదైతే ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నారో ఎవ్రీ టైం పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అదే టైం ఫాలోఅప్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించండి, ఎక్కువ మంది లేచిన వెంటనే ఏం చేస్తారు, ఫోన్ పట్టుకుంటారు. సో దాన్ని కూడా మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోలేం. మన వీడియోస్ యొక్క వ్యూస్ ఎప్పుడు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వారు ఆఫీస్లో ఉన్నారనుకోండి, మధ్యాహ్నం 12 నుంచి లేదా 3 లోపు మీరు వీడియో అప్లోడ్ చేశారనుకుందాం. అలాంటప్పుడు మనకి ఆ వీడియో అనేది వాళ్ళు చూస్తారా, చూడరు కదా. జనరల్గా మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అందరికీ కూడా నోటిఫికేషన్స్ అనేవి వెళ్తాయి, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా. సో అలాంటప్పుడు వాళ్ళందరూ ఆఫీస్లో ఉన్న టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఏంటి యూస్. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అయితే చూడరు కదా, బట్ వాళ్ళు మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు అయితే నోటిఫికేషన్ వస్తే క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మీరు వీడియోని అప్లోడ్ చేయండి అండ్ ఫ్రీక్వెంట్గా ఇలాగే ఫాలోఅప్ చేసుకుంటే దానికి ఒక ఆల్గారిథం అనేది అలవాటు అయ్యి మీ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 100 లేదా 1000 సబ్స్క్రైబర్స్ వరకు కూడా మీరు షార్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అది ఎందుకు ఏంటనేది నేను మీకు నెక్స్ట్ మోనటైజేషన్ వీడియో ఒకటి చేస్తున్నాను. సో మోనటైజేషన్ వీడియోలో నేను ఎందుకు అలా లాంగ్ వీడియోస్ చేయాలి అని క్లియర్గా మీకు చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైతే మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది. అంతేకాదు నేను మీకు ముందు చెప్పిన పాయింట్స్ని కూడా మర్చిపోతాను. సో ఒక్కొక్క పాయింట్ని మీరు కొంచెం మైండ్లో పెట్టుకొని ఫాలోఅప్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది 100% గ్రోత్ అవుతుంది. ఎందుకంటే నేను పాటిస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ టాపిక్స్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు తెలుసు కామెంట్ చేస్తే దానికోసం నేను ఖచ్చితంగా వీడియో చేస్తానని ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను. అండ్ 2-3 వీడియోస్ కూడా నేను కామెంట్ చేసినందుకు పెట్టాను కూడా. సో ఆడియన్స్కి రెస్పాండ్ అవుతున్నాను. 100% నేను మీకు సపోర్ట్ చేయడానికే చూస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎలాంటి టాపిక్ అయినా పర్వాలేదు, ఇఫ్ నాకు తెలియని టాపిక్ అయినా సరే మీరు కామెంట్ చేస్తే నేను 100% తెలుసుకొని నేను మీకోసం వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.